హలో, నేను మిస్ఎస్ రావు. పాస్టర్ ప్రవీణ్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దానికి సమాంతరంగా ఆయన మరణం మీద అనేక అనుమానాలు మాత్రం వెంటాడుతూ ఉన్నాయి. అంత్యక్రియల సందర్భంగా అనేక మంది క్రిస్టియన్ సమాజం అక్కడికి కనిపించింది. క్రిస్టియన్స్ అనేక మంది వచ్చారు. అక్కడ క్రీస్తు నమ్మకాలను, క్రీస్తుని నమ్మేటువంటి వాళ్ళు, క్రీస్తు సూక్తుల్ని అనుసరించేటువంటి వాళ్ళు అనేక మంది అక్కడికి రావడం జరిగింది. పాస్టర్ ప్రవీణ్ మరణం అనేది బాధాకరం, దుఃఖించదగ్గ పరిణామం. శోక దత్త హృదయాలతోటి అక్కడ క్రిస్టియన్ సమాజం కనిపిస్తూ ఉంది. అయితే కొవ్వూరు నుంచి ఆ ప్రమాదం జరిగినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం మధ్యలో 11 నిమిషాలు, ఆ 11 నిమిషాల వ్యవధిలో సుమారు 6 కార్లు దూసుకు వెళ్ళాయి. వాటిల్లో ఒకటి రెడ్ కారు ఉందని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. మరి ఆ 5 కార్లు ఎవరివి అనే దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఒకేసారి 5 కార్లు ఎందుకు దూసుకెళ్ళాయి ఆ మోటార్ బైక్ పై నుంచి అనేది ఒక అనుమానం పోలీసులకు. ఆ దిశగా విచారణ కొనసాగిస్తూ ఉన్నారు, దర్యాప్తు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే మతపరమైనటువంటి రంగు పులుముకుంది ఈ మరణం వెనుక. ఈ మరణం మీద సున్నితమైనటువంటి అంశంగా దీన్ని పరిగణిస్తూ ఉన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత గారు, వీళ్ళందరూ కూడా నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి, ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేయాలి అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి అవి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది, మరికొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి గురైనటువంటి ప్రాంతంలో అనేకమైనటువంటి ఆనవాళ్లు దొరికాయి. అక్కడ 2 కట్టెలు ఉన్నాయి, కర్రలు. ఆ కర్రల మీద బ్లడ్ ఉంది, రక్తం మరకలు ఉన్నాయి. అలాగే మోటార్ బైక్కి ఎక్కడ కూడా డ్యామేజ్ జరగలేదు. కొన్ని స్క్రాచెస్ చిన్నవి పడ్డాయి తప్పితే పెద్దగా ఎక్కడ కూడా డ్యామేజ్ జరగలేదు. హెడ్లైటు కొవ్వూరు అక్కడ ఉండేటువంటి టోల్ ప్లాజా దగ్గరే అది పగిలిపోయింది. హెడ్లైట్ పగిలిపోయిన హెడ్లైట్ తోటి ఆయన ప్రయాణం చేశారు హైదరాబాద్ నుంచి అక్కడికి. మరీ అంత పేదరికంలో ఉన్నారంటే పేదరికంలో లేడు. పాస్టర్ ప్రవీణ్ అంతర్జాతీయ సువార్త వినిపించేటువంటి ప్రసంగికుడు. మరి ఆయనకి అంత పేదరికం ఉంటుందా అంటే ఉండే అవకాశం లేదు. అసలు ఆయన మోటార్ బైక్ పైన ఎందుకు వెళ్ళారు అనేది కూడా ఒక పెద్ద చర్చగా మారింది ఇప్పుడు క్రిస్టియన్ సమాజంలో. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత సంఘటన స్థలంలో ప్రమాదం జరిగేటువంటి ఆనవాళ్ళు ఉన్నాయంటే రోడ్లో ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్స్ లేవు, రాళ్ళు లేవు, ఎలాంటి అక్కడ మోటార్ బైక్ని ప్రమాదానికి గురి చేసేటువంటి ఆనవాళ్ళు ఎక్కడ లేవు అక్కడ. మరి యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది అని అంటే రకరకాల వీడియోస్ బయటకు వస్తున్నాయి ఇప్పుడు. వాటిల్లో ఒకటి గతంలో ఎప్పుడో ఆయన కడపలో ఏదో ఒక స్పీచ్ మాట్లాడుతున్నటువంటిది బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. ఆ స్పీచ్లో ఈ క్రీస్తు ఆయన్ని మార్చేశాడు, క్రీస్తు మార్చక ముందు తన జీవితం ఎలా ఉండేది అనేది వినిపిస్తూ ఉన్నటువంటి వీడియో అంతవరకు కట్ చేశారు. ఆ తర్వాత చెప్పిన దాన్ని వినిపించట్లేదు. అంతకుముందు తన లైఫ్ ఎలా ఉండేదంటే కడప జిల్లా కడపలో ఫ్యాక్షనిజం ఉండేది. వాళ్ళందరితోటి నేను ఫైట్ చేసేవాడిని. ఒకవైపు మందు తాగేవాడిని, ఇంకొక వైపు డ్రగ్స్ కేసులో ఉన్నాను. ఆ డ్రగ్స్ కేసులో నుంచి తన సోదరే సిఐగా ఉంది, బయటికి తీసుకొచ్చారు. ఇవన్నీ చెప్తూ అలాంటి లైఫ్ నుంచి క్రీస్తుని నమ్ముకొని నేను పూర్తిగా క్రీస్తు బోధనలకి నేను అనుసరించేవాడిగా మారానని చెప్తూ ఆయన ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఒక పాటను తీసుకొని వైరల్ చేస్తున్నారు కొంతమంది.
ఆయనకి డ్రగ్స్ అలవాటు ఉందని, ఆయనకి మద్యం సేవిస్తాడని, దానికి అనుసంధానంగా ఇప్పుడు ఆయన ట్రావెల్ చేస్తూ మద్యం తగ్గడం, అందుకే ఈ ప్రమాదం జరిగింది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని అభిప్రాయాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు కొంతమంది. అయితే వాస్తవంగా సంఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా ఏదో జరిగింది అనేటువంటి అనుమానం రాకుండా మానదు, వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. అందుకే అక్కడున్నటువంటి నరసింహ కిషోర్ ఎస్పీ గారు డైరెక్ట్గా ఫాలో చేస్తున్నారు ఆ కేసుని. దేవకుమార్ అనేటువంటి డిఎస్పీ తోటి ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి అక్కడ అసలు ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి పనిలో ఉన్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి మొత్తం చూస్తున్నారు. పైగా అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన, తెల్లవారితే మంగళవారం, సోమవారం అర్ధరాత్రి జరిగింది అది, తెల్లారితే మంగళవారం. మరి మంగళవారం ఉదయం అనేక మంది ఆ రోడ్లో ప్రయాణిస్తుంటే ఎవరు చూడలేదు, రోడ్డు పక్కన పడి ఉంటే. ఎప్పుడో 10 గంటలకు చూసి అది చెప్పారు అని చెప్తూ ఉన్నారు. మరి ఈ టైంలో ఏం జరిగింది? ఆ సీసీ కెమెరాలు మొత్తం తీస్తే కనుక అప్పుడు అర్థమవుతుంది. ఇంకొకటి, ఆయన హైదరాబాద్లో బయలుదేరి రోడ్డు మార్గాన్ని వెళ్తున్నప్పుడు ఆయన్ని అనుసరించారా ఎవరన్నా అనేది కూడా క్లారిటీ తీసుకోవాలి పోలీసులు. సో ఈ ఇన్వెస్టిగేషన్ మీద చాలా లోతుగానే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు పోలీసులు. అయితే ఈ లోపుగానే రకరకాల వీడియోలు ఆయన మీద డ్రగ్స్ ఎడిక్ట్ అని, మద్యం చేసి ఈ ప్రమాదం జరిగింది, ఇట్లా రకరకాలుగా పోస్ట్ చేస్తూ ఉన్నారు. నిజంగా మద్యం సేవిస్తే డ్రైవ్ చేస్తే ఆ ప్రమాదం జరిగిందా అనేది పోలీసులు నిర్ధారించాలి. పోలీసులు ఇప్పటి వరకు అలాంటి అనుమానాలని ఎక్కడా కూడా వ్యక్తపరచలేదు. పైగా మద్యం సేవించినటువంటి ఆనవాళ్ళు పోస్టుమార్టం రిపోర్ట్లు ఎక్కడా లేదు. ఒకవేళ ఆనవాళ్ళు ఉంటే కనుక పోలీసులు బయట పెట్టిండేవాళ్ళు, ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఫోరెన్సిక్ ల్యాబ్కి ఆ రిపోర్ట్ను పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే దానికి ఒక నిర్ధారణ వస్తుంది. ఇప్పటి వరకు అయితే పోలీసులు ఎక్కడా కూడా మద్యం సేవించి ఆయన డ్రైవ్ చేశారు అనేది ఎక్కడా కూడా వెల్లడించలేదు. ఒకటి. 2, హైదరాబాద్కి తీసుకొచ్చారు పోస్టుమార్టం అయిపోయిన తర్వాత. హైదరాబాద్లో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో అనేక మంది ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చారు. వాళ్ళల్లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరి, జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త విమలమ్మ గారు వచ్చారు. విమలమ్మ గారు వచ్చి ఆమె ఏం మాట్లాడారు అనేది మనం విన్నాం ఆడియో రూపంలో. ఇటువంటి వాళ్ళల్లో ఒకరిని తీసుకెళ్లాడంటే చాలా బాధగా ఉంది. కానీ దేవుని ప్రణాళిక మనకు అర్థం కాదండి. ఆయన ఆలోచనలు మన ఆలోచనలు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. అందుకనే ఆయన ఎలా జరిగితే ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించే హక్కు కూడా మనకు లేదండి. మనము మట్టి లాంటి వాళ్ళము, ఆయన కుమ్మరి మట్టిని. సో ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించడానికి హక్కు కూడా లేదు. ఇదంతా దేవుడి ప్రణాళిక. మనం మట్టి లాంటి వాళ్ళం, దేవుడు కుమ్మరి, కాబట్టి ఈ చావుని మీరెవరు ప్రశ్నించవద్దు అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఆమె ఏమన్నారు విన్నాం. రిక్వైర్డ్ ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చెయ్యాలి ఇన్వెస్టిగేషన్స్. నిజంగా ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని కనుక్కొని వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. ఇప్పటి వరకు అది సో ఏదన్నా ఉంటే అది ప్రభుత్వం మీద ఉంది, ప్రభుత్వం చూసుకోవాలి అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏం చెప్తున్నారు, అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా బైబిల్ ఉన్నది ఉన్నట్టు బోధించే వాళ్ళు తయారు కావాలని ప్రభు నామంలో నేను అందరినీ కోరుతున్నాను. సో అది ఆవిడ చెప్పింది. సో యాక్చువల్గా చేస్తే ఆయన కనుగుడ్డులో పొడిచినట్లు ఆయన అట్లా ఫీల్ అవుతాడు. అసలు తనతో జస్టిస్ చేసేదానికి మా దేవుడు ఉన్నాడమ్మా. దేవుడు తప్పనిసరిగా జస్టిస్ చేస్తాడు. తన బిడ్డల్ని ఎవరైనా హామ్ చేస్తే ఆయన కనుగుడ్డులో పొడిచినట్లు ఆయన అట్లా ఫీల్ అవుతాడు. కాబట్టి జస్టిస్ తప్పనిసరిగా జరుగుతుంది. ఎవరో వచ్చి మనకు జస్టిస్ చేయాల్సిన అవసరంలా ఆయనకు హామ్ నిజంగా జరిగి ఉంటే, ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకి శిక్ష వెంటనే పడుతుంది. అంటే అది ఎవరో వచ్చి జస్టిస్ చేయాల్సిన అవసరం లేదు, న్యాయం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పాస్టర్ ప్రవీణ్ని ఎవరైనా హత్య చేసి ఉంటే, చేసినటువంటి వాళ్ళని క్రీస్తు వాళ్ళ గుడ్లను పొడుస్తాడు, కళ్ళని పొడుస్తాడు, కాబట్టి ఎవరో వచ్చి జస్టిస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి విమలమ్మ గారు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇదంతా దేవుడి ప్రణాళిక, ప్రశ్నించడానికి కూడా అర్హత లేదు, ప్రశ్నించకూడదు ఎవరు అని చెప్తున్నారు.
ప్రభుత్వం వాళ్ళ పాటికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకొని న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా కూడా దేవుడి ప్రణాళిక అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ప్రవీణ్ గారితో సంబంధాలు ఆ కుటుంబంతో విమలారెడ్డి గారికి ఉన్నాయి. 2-3 సార్లు కలిశానని చెప్తున్నారు గతంలో. వాళ్ళకు ఉన్నటువంటి మానవీయ మనసులు, మానవీయ కోణం చూసి అట్రాక్ట్ అయ్యాను వాళ్ళ ఫ్యామిలీకి అని చెప్పి విమలారెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు విమలారెడ్డి గారు 2024కు ముందు అనేక సమావేశాలు నిర్వహించారు. బ్రదర్ అనిల్కి సమాంతరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఆయన తిరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ని గెలిపించడానికి ఈ చర్చి ఫాస్టర్లందరినీ ఒక చోట చేర్చి మీటింగులు పెట్టారు విమలారెడ్డి గారు. ఆవిడ ఇప్పుడు ఏమంటున్నారు, దేవుడి ప్రణాళిక ప్రకారమే పాస్టర్ ప్రవీణ్ చనిపోయారు, మనం ప్రశ్నించే హక్కు కూడా మనకు లేదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా చేసి ఉంటే కనుక కనుగుడ్లు పొడి చేస్తాడు యేసుక్రీస్తు, ప్రభుత్వం చేసినా చేయకపోయినా అని చెప్పి చెప్తున్నారు. మరి ఆవిడ అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి వ్యాఖ్యలను మధ్య చూస్తే మీకు ఏమర్థం అవుతుంది? పాస్టర్ ప్రవీణ్ మీద సోషల్ మీడియా వేదికగా చేసుకొని కొంతమంది ఎందుకు ఆయన గతాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆయన మీద బ్యాడ్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కడపకు సంబంధించినటువంటి ప్రవీణ్ కుమార్ మీద ఎవరు ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు అనే దాని మీద మీరు మీ ఒపీనియన్ తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.